బ్రదర్ జై హింద్. కిషోర్ ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా మీకు? ఇలా మీ చేత విజిల్స్ వేయించి చప్పట్లు కొట్టించాడంటే మన కుప్పం నియోజకవర్గంలో వీచే గాలిని పీల్చడం వలన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్నే చిరునవ్వులు చిందించే విధంగా మాట్లాడించారంటే మన నియోజకవర్గంలో నీళ్లు తాగడం వలన. చిరంజీవి కిషోర్ మాట్లాడారు, విన్నారు కదా మీరు? బాగా మాట్లాడాడు అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి చిన్నారిని ఆశీర్వదించండి. 4వ తరగతి అంటే నాలెడ్జ్ ఎంత బాగా ఉందంటే ఇప్పుడు నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేను. అంత బాగా మాట్లాడాడు, అంత స్పష్టత ఉంది. అదే మరిగా మొత్తం అధ్యయనం చేయడమే కాకుండా పేపర్ కూడా చూసుకోకుండా చాలా చక్కగా మాట్లాడాడంటే అది ఈరోజు చిన్నారులకు ఉండే తెలివితేటలు. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారు అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి ఒక ఆశయం ఉంటుంది. నేను ఇప్పుడే అడిగాను, నువ్వేమవుతాను అడిగాను. ఇప్పుడు ఆయన మాటలు నిందాం. మైకిమా, ఏమవుతామా? పోలీస్. దేనికోసం పోలీస్? దొంగలు ఏమైనా దొంగలిస్తే పట్టుకోవడానికి. దొంగలు పట్టుకోవడానికి. మళ్ళీ డిగ్రీ చదివి పోలీస్ అవుతాను. బాగా డిగ్రీ చదివి పోలీస్ అవుతానంటున్నాడు. మీకు మీ ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి కిషోర్ అయితే పోలీస్ అయి మీకు రక్షణగా ఉంటామన్నాడు. అంటే ప్రతి ఒక్కరూ చిన్న వయసు అప్పుడే పిల్లలకు కొన్ని ఆలోచనలు వస్తాయి. పరిసరాలను బట్టి, ఈ ప్రాంతంలో ఉండే అవకాశాలను బట్టి ఆలోచనలు వస్తాయి. అలాంటి చిరంజీవి శంకర్కైతే పోలీసు కావాలని ప్రగాఢమైన కోరిక. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభినందించాల్సి కోరుతున్నాం. ఆశీర్వదించండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అదే మరిగా ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజీ మిత్రుడు నాగరాజు గారు ఈ అబ్బాయిని పూర్తిగా ఫ్రీగా చదివిస్తాను, నేను చాలా బాగా తెలివిగా ఉంది, బాగా చదివిస్తానని చెప్పి ఫ్రీగా చదివించడానికి ముందుకు వచ్చారు. ఆయన అడాప్ట్ చేసుకొని బాగా చదివించాల్సిన కోరుతూ ప్రభుత్వం తరపున ఒక 50,000 రూపాయలు ఆయన పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తున్నా. భవిష్యత్తులో ఆయన పెద్ద అవుతే ఇది కూడా పెరుగుతుంది. ఒక పక్క ఫ్రీ చదువు, ఇంకొక పక్క ఈ డబ్బులతో కూడా పెద్ద అయిన తర్వాత ఆయనకు నచ్చిన పని చేసుకోవడానికి ఒక నిధిగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అభినందించండి. ఇది పోటీ ప్రపంచంలో మన పిల్లలకు స్ఫూర్తినివ్వాలి. ఆ స్ఫూర్తినివ్వాలంటే ఇలాంటి కార్యక్రమాలని మనం పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. తర్వాత